నువ్వు క్షమాపణ చెప్పు ఫస్ట్ అని అడుగుతున్నాము. అది వదిలేసి మాట్లాడినటువంటి పొన్నమని పైన ఎదురుదాడి చేస్తున్నారు. ఇవాళ పొన్నమన ఇంటిపైన దాడి చేస్తున్నారు నీ కార్యకర్తలు. ఇదా నువ్వు నేర్పిన సంస్కారం అంటున్నాను. తల్లి పాలు దాగి తల్లి రొమ్ము గుద్దినట్టుగా ఇవాళ ఈ రాష్ట్రంలో మీ ఆర్థిక స్తోమత పెరగడానికి కారణం తెలంగాణ రాష్ట్ర ప్రజల కష్టార్జితమని గుర్తుపెట్టుకోండి. నీ సినిమాలు ఇక్కడి నుంచి, నీ మొత్తం జీవితం అంతా ఇక్కడి నుంచి, మీ గృహాలు ఇక్కడిని, ప్రతిదీ అంతా తెలంగాణలోనే, హైదరాబాద్లోనే. కానీ మరి తెలంగాణ రాష్ట్రాల పట్ల ఎందుకు మీరు అక్కసువెళ్ళగక్కుతున్నారు? అది మీద మేము మాట్లాడుతుంది, అది మేము ప్రశ్నిస్తున్నాం. మీరు మంచిగా ఉండి అన్నదమ్ముల్లాగా ఉండి మీరు ఏదైనా చేసుకోండి, బిజినెస్లు చేసుకోండి, రండి పోండి, బంధుత్వాలు పెంచుకోండి, అవన్నీ చేయండి. కానీ మీ ఆధిపత్యాన్ని మా మీద అక్కసు గక్కుతూ మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ మీరు మళ్ళీ వచ్చిన రాజకీయాలు పురిగొల్పుతాం, మేము ఏదో చేస్తాము అని అంటే నీ యొక్క నవనిర్మాణం మాకు అవసరం లేదని అడుగుతున్నాం. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారి పాలన బ్రహ్మాండమైన పాలన కొనసాగుతున్నది. నువ్వు ఇంకా నవనిర్మాణం ఇంకా గొప్పగా ఉండాలి అని అనుకుంటే నువ్వు ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్నావు కదా. మరి ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో విభజన హామీలు ఎందుకు నెలకొల్పుతలేడు? మాట్లాడు మోడీతోటి. ఎందుకు నాకు రావాల్సినటువంటి నిధుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నాడు? అడుగు మోడీతోటి. ఈ రాష్ట్రానికి రావాల్సిన ఏపీలో ఎట్లయితే నిధులు ఇస్తున్నాడో అదే విధంగా దానికి సమానంగా తెలంగాణకు కూడా నిధులు ఇవ్వమని చెప్పి మాట్లాడండి మోదీ గారితో. ఆశ ఎందుకు లేదు? ఆశ ఎందుకు లేదు? చదువురాని సన్యాసి, జ్ఞానం లేని విజ్ఞానం లెక్క మాట్లాడుతున్నావు. ఓసారి చెగరవేరు అంటావు, ఓసారి గద్దర్ అంటావు, ఒకసారి ఇంకేమో చెప్తావు, ఒకసారి లెఫ్టిస్ట్ అంటావు. అసలు నీకు ఏ ఐడియాలజీలో ఉన్నావో నీకే అర్థమవుతలేదు.